అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది కదా వీడియో ఏంటని. అవునండి. ఇంట్లోనే ఖాళీగా ఉంటూ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? కొంత మనీ సంపాదించాలనుకుంటున్నారా? లేడీస్ చాలామంది ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. కానీ ఏం బిజినెస్ చేయాలి, ఏంటి అని వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఈ వీడియో మీరు చూసింది కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కొన్ని థాట్స్ అయితే వస్తాయి. వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పబోతున్నానండి. చాలామంది ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటారు. కాకపోతే ఎవరొకళ్ళు సపోర్ట్ లేక, పెట్టుబడి లేక, అంత ధైర్యం ఫేస్ చేయలేక, మనం చేస్తే మనం ఏమైనా లాస్ వస్తదా? ఏంటో అని చెప్పేసి చాలామంది ఆగిపోతారు మధ్యలో. అది రాంగ్ అండి. మీరు ఎప్పుడైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, అది ఖచ్చితంగా చేసి తీరాలి అనుకున్న వాళ్ళే ఆలోచించాలి దానికోసం. అంతేకాని మేము చేస్తాము అని ఆలోచించేసి పక్కన పెట్టేయడం అనేది చాలా రాంగ్ అండి. మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చేస్తాను నిలబడి అనేలాగుంటేనే మనం బిజినెస్ చేస్తేనే మనం ఫస్ట్ సక్సెస్ అవుతాం. మనలో కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏ బిజినెస్ అయినా సరే మనం సక్సెస్ అనేది పొందుతామండి. మీకు కొంచెం గాని ఓపికుంటే హోమ్‌లోనే మంచి మంచి పచ్చళ్ళు పెట్టుకొని బిజినెస్ చేసుకోవచ్చండి. ఇదైతే మీకు ఎటువంటి లాస్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ ప్రకారం మీరు చేస్తారు. ఫస్ట్ మీరు ఏంటంటే మేము ఈ పచ్చళ్ళు చేస్తాము, ఇవన్నీ చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేయాలి. ఆ తర్వాత మీకు ఒకటి ఆర్డర్‌లొస్తాయి. ఆర్డర్‌లొచ్చినప్పుడు మీరు మంచి క్వాంటిటీతో చేశారనుకోండి, మీకు మంచిగా బిజినెస్ అయితే చాలా బ్రహ్మాండంగా అవుతదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ ఈ పచ్చళ్ళు కానీ అన్నీ చాలా అవసరం. ఇది అవసరం ఉన్న వస్తువే కాబట్టి అండ్ తినే ఫుడ్ ఐటమే కాబట్టి మీరు ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా బిజినెస్ అనేది లాస్ అవ్వదు. అది కూడా ఆర్డర్స్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి లాస్ ఉండదు. ఒకసారి చేశారనుకోండి నెక్స్ట్ టైం కూడా మీ దగ్గరికే వస్తారు. ఒకటి గుర్తించుకోండి. మీరు ఏ బిజినెస్ చేసినా సరే మనకంటూ గుర్తింపు ఉండాలంటే, ఏ బిజినెస్ చేసినా బ్రాండ్ అనేది మన పేరుతోనే ఉండాలి. అంటే మన పేరు కానీ, మన ఇంట్లో వాళ్ళ పేరు కానీ ఉంటే గనక అది సక్సెస్ అవుతది. ఎందుకు నేమ్‌తోనే సక్సెస్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం ఏ బిజినెస్ చేసినా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా! అప్పుడు మీకు పచ్చళ్ళ బిజినెస్ చెప్పాను. ఆ పచ్చళ్ళ బిజినెస్ మీద ఫర్ సపోజ్ మీ పేరు స్వరూప అనుకోండి. స్వరూప పచ్చళ్ళు అలా ఆల్ ఐటెమ్స్ ఇలా చికెన్ పచ్చడి, ఇలా నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ ఏదన్నా సరే మీరు చెయ్యాలనుకున్నా సరే ప్రత్యేకించి బ్రాండ్ పేరు అంటే మీ నేమ్ మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తదండి. ఒక గుర్తింపు ఉండాలి. ఫస్ట్ మనకి గుర్తింపు కావాలి ఏ బిజినెస్ చేసినా సరే. సెకండ్ పాయింట్ అండి. సరే మేము పచ్చళ్ళు చేయలేము, అంత ఓపిక మాకు లేదు అనుకునే వాళ్ళు ఇంట్లోనే పొడులు చేసుకోవచ్చు. కారం పొడి, ఉసిరి పొడి ఇలా రకరకాల పొడులు చేసుకొని దానికి కూడా మన బ్రాండ్ నేమ్ పెట్టుకొని ఇలా మనం మార్కెట్‌లో కానీ లేకపోతే ఇంటి దగ్గర సేల్స్ చేసుకొని వాట్సాప్‌లో స్టేటస్‌లు ఇలా అన్నీ పెట్టుకుంటే అది అలా కొంచెం కొంచెం డెవలప్‌మెంట్ అవుతది. మనం ఇంట్లో ఉండి ఒక రూపాయి సంపాదించినా కూడా సంపాదించినట్టే కదండీ! ఒక రూపాయి ప్రాఫిట్ వస్తే సంపాదించినట్టే. అందుకనే మనం ఏదోటి చిన్నగా స్టార్ట్ చేస్తే తర్వాత అదే డెవలప్‌మెంట్ అనేది అవుతుంది. ఇవేమీ కాదు మేము పచ్చళ్ళు, ఇలా కారం పొడులు చేయలేము అని అనుకుంటున్నారా? అయితే ఇంకొక ఐడియా. మీ ఇంట్లో మిషన్ ఉంటే చాలు. మీకు మిషన్ వచ్చుంటే చాలండి. ఏమీ లేదు చాలా సింపుల్‌గా మిషన్ నేర్పించబడును అని బయట ఒక బోర్డు పెట్టుకుంటే చాలామందికి అంటే ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాస్ చేస్తే మౌత్ పబ్లిసిటీ ద్వారా కొంతమందయితే మీ దగ్గర జాయిన్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో మిషన్ ఉండి చిరిగిన బట్టలనే కుట్టుకోవాలి అనే థాట్ ఉంటది. అలాంటిది కనీసం మిషన్ నేర్చుకోవడానికన్నా మీ దగ్గరొస్తారు కాబట్టి, మీరు ఇంత ఫీజ్ అనేది పెట్టుకొని వాళ్ళకి నేర్పిస్తే సరిపోతుందండి. ఇలా వన్ బై వన్ నేర్పించారనుకోండి, తర్వాత మగ్గం వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీకొస్తే. లేదు నాకు మగ్గం వర్క్ ఏమీ వద్దు ఓన్లీ మిషనే అనుకుంటే, మిషన్ నేర్పించుకోవచ్చు. మిషన్ నేర్పించుకుంటే ఎంతో కొంత మనీ తీసుకుంటే వాళ్ళ దగ్గర మీకు అది కూడా ప్రాఫిట్టే. ఇదేమీ తయారు చేయక్కర్లొద్దు కదా! ఓన్లీ మీరు నేర్పిస్తున్నారంతే. మరొక బిజినెస్ ఐడియా. మీ ఇంటి దగ్గర అంటే మీరు ఇంకెక్కడికి వెళ్ళకుండగా జిరాక్స్ మిషన్ అయితే ఒకటి తీసుకోండి తక్కువ పెట్టుబడితో. తీసుకుంటే గనక చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచైనా సరే ఎవ్వరికైనా జిరాక్స్ ఈ రోజుల్లో ఖచ్చితంగా అవసరం. అది కూడా ఎంతో కొంత రూ. 1 అనేది వస్తుంది కదా! ఇదేంటి రూపాయి అంటున్నారు? ఫస్ట్ ఏదైనా చిన్న అమౌంట్‌తోనే స్టార్టింగ్ కాబట్టి నేను రూపాయి అంటున్నానండి. అంతేకాని వస్తది అస్తమానం రూపాయి అని ఏం కాదు. జిరాక్స్ మిషన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి జిరాక్స్ అనేది ఈ రోజుల్లో అవసరమే. మీ ఇంటి దగ్గరికొస్తారు, జిరాక్స్ తీసుకుంటారు, వెళ్తారు. అదైతే మీకు ఇంకా ఈజీ. ఇంట్లో హోమ్‌లో పనులు చేసుకుంటేనే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటిది అనిపిచ్చదు కదా! చాలా ఈజీగా కూడా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ ఇదొక ఐడియా అండి.
ఇంకొక న్యూ ఐడియా. లేదు మేము ఇంట్లోనే బాగా ఖాళీగా ఉంటున్నాం అనుకుంటే గనక, మా దగ్గర కొంచెం బాగానే అమౌంట్ ఉంది. అంటే పెట్టుబడి పెట్టడానికి అమౌంట్ ఉంది అనుకుంటే గనక మీరు కొవ్వొత్తులు తయారు చేసే మిషన్ అయితే తీసుకోవచ్చండి. ఈ మిషన్ తీసుకుంటే మీకు ఒక ఇద్దరు మనుషులు హెల్ప్ కింద పెట్టుకోవచ్చు. లేదు మీరు ఒక్కరే చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీరు ఒక్కరే చేసుకోవచ్చు. ఇది ఇలా చిన్న చిన్న షాపులకి వేయడము అలా చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఆర్డర్స్ వస్తాయి. అలా వాళ్ళే ఫోన్ చేస్తారు. మాకు ఇన్ని కావాలని ఫోన్ చేస్తారు కాబట్టి మీకు అలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అలా షాపులకి ఫస్ట్ మనమైతే మార్కెటింగ్ చేసుకున్నామనుకోండి, తర్వాత షాపులు అదే ఆర్డర్‌లొస్తాయి. ఫస్ట్‌లో కొంచెం కష్టపడాలి. ఈ బిజినెస్ అయితే ప్రాఫిట్ చాలా బాగా వస్తుంది. కొవ్వొత్తుల అని తీసి పాడేయకండోయ్! ఇదైతే ప్రాఫిట్ చాలా బాగా వస్తది కాబట్టి నేనైతే ఈ బిజినెస్ ఐడియా చెప్పాను. పక్కాగా మనీ వచ్చే ప్రాసెస్ అండి ఇదండి. ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సపోర్ట్.